అందరికీ నమస్తే. అందరూ బాగున్నారా? ప్రాన్స్ ఫ్రైడ్ రైస్ నా స్టైల్లో ఎట్లా చేస్తానో చూపిద్దామని వచ్చేసినబ్బా. సింపుల్గా ఈజీగా ప్రాన్స్ ఫ్రై మంచిగా చేసుకోవచ్చు. రెస్టారెంట్లలో ఎట్లా చేస్తారో అట్లనే చేసుకోవచ్చబ్బా. అజినోమోటో అవన్నీ వేయకుండా టేస్టీగా చేసుకుందాం ఈరోజు. ఈ ప్రాన్స్ ఫ్రై అనేది కొంచెము మనం టైం తీసుకొని చేస్తే మస్తు టేస్టీగా కుదురుతుందబ్బా. దీనికోసం అయితే ఫస్ట్ అయితే ప్రాన్స్ తీసుకోవాలి. ఇవి చిన్న రొయ్యలబ్బా. వీటిని అయితే చూస్తున్నారు కదా, కడిగిన తర్వాత ఇట్లా నరాలు తీసి అయితే పక్కన పెట్టేసేయాలి. వీటి వల్ల కొంచెం ప్రాబ్లం ఉంటుంది, అందుకని చెప్పేసి తీసేయాలన్నట్టు బాగా కడిగేసేయాలి. కడిగేసిన తర్వాత ఇట్లా ఒక బౌల్లోకి తీసుకొని ఉప్పు వేసేసుకోవాలన్నమాట. కొంచెమే వేయాలి సాల్ట్ అనేది, ఉప్పు ఎక్కువ వేసుకోకూడదు. అట్లనే 4 స్పూన్లు బియ్యం పిండి వేసుకోవాలి. 1/2 టీ స్పూన్ శనగపిండి కూడా వేసేసుకొని మంచిగా కలుపుకోవాలబ్బా. రొయ్యలకు మొత్తము ఈ మిశ్రమం పట్టేయాలన్నమాట. ఇంకా ఎగ్ వైట్ వేసుకోవాలన్నమాట. గుడ్డు లోపలి పచ్చసొన అయితే అస్సలు వేయకూడదు. ఎగ్ వైట్ మట్టుకే వేసుకోవాలి. కొంచెం వాటర్ కావాలంటే కూడా ఈ టైంలోనే కలుపుకోవాలి. అంతా మిక్స్ అయ్యేలాగా మంచిగా కలుపుకోవాలి. కొంచెం పసుపు వేసుకోవాలి. అట్లనే కాశ్మీరీ రెడ్ చిల్లీ కూడా వేసేసుకోవాలి. 1/2 టీ స్పూన్ కాశ్మీరీ రెడ్ చిల్లీ మస్తు అయిపోతుంది, కలర్ వస్తుంది అన్నమాట ప్రాన్స్కి అనేది. అట్లనే 2 చిటికెళ్ళంతా గరం మసాలా పౌడర్ కూడా వేసేసుకొని మంచి ఇట్లా కలిపి పక్కన పెట్టేసేయాలి ఒక 10 మినిట్స్. నేను చెప్పిన ఈ ప్రాసెస్లో మీరు రొయ్యలు ఫ్రై చేస్తే మటుకు మంచిగా క్రిస్పీగా వస్తాయి అబ్బా. మీరు కూడా ఇట్లానే ట్రై చేయరి. మీకు ఈ వీడియో నచ్చితే మటుకు లైక్ కొట్టరబ్బా. సబ్స్క్రైబ్ చేయని వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోరి. ఇంకా రొయ్యలు అయితే డీప్ ఫ్రై చేసుకోవాలి కొంచెం నూనె వేసేసి. ఈ నూనె కొంచెం ఎందుకు వేయాలంటే ఈ నూనె మళ్ళీ మనము ఫ్రైడ్ రైస్కి వాడుకోవాలి. ఈ రొయ్యలది ఫ్లేవర్ అనేది ఈ నూనెలో పట్టేస్తుంది కదా, అందుకని చెప్పేసి నూనె మనము ఫ్రైడ్ రైస్కి వాడతామన్నమాట. అందుకనేది మంచి నూనెలనే ఫ్రై చేసుకోరి రొయ్యలు అనేవి. రొయ్యలు మీడియం ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకోరబ్బా, లేకపోతే మీద ఉడికిపోతుంది, లోపల ఉడకదు. రొయ్యలు హై ఫ్లేమ్లో ఫ్రై చేయడం వల్ల చూస్తున్నారు కదా, ఇక్కడైతే అన్ని రొయ్యలు ఫ్రై చేసి పక్కన పెట్టేసుకోవాలి. ఇట్లా క్రిస్పీగా రావాలబ్బా, మంచిగా గలగల అనాలన్నమాట ప్లేట్లో వేసినప్పుడు. అదైతే గుర్తుపెట్టుకోరు మీరు. అట్లా ఫ్రై అయితేనే టేస్ట్ అనేది బాగుంటుంది. ఇంక ఇప్పుడు ఫ్రైడ్ రైస్ చేసుకుందాము. కడాయిలో మనము ఏదైతే నూనె వాడినామో రొయ్యలు ఫ్రై చేయడానికి అదే నూనె వేసేయాలబ్బా. ఫ్లేవర్ మిస్ కాకూడదు అనమాట, అందుకని చెప్పేసి వేసేసుకోవాలి. అదే నూనెనే బాండి పెట్టేసి కొంచెం గరం మసాలా వేసుకోవాలి. ఉల్లిగడ్డలు కూడా వేసుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలి. గరం మసాలా అంటే సాజీరా 1/2 టీ స్పూన్ అయితే వేసుకోవాలబ్బా. దీనివల్ల అయితే మంచి ఫ్లేవర్ వస్తుంది. బగారాకు, దాల్చిన చెక్క అన్నీ వేసుకోవాలి. యాలక్కాయలు కూడా, కరివేపాకు అయితే మంచిగా ఎక్కువ వేసుకోరబ్బా. ఎక్కువ వేసుకోవడం వల్ల ఫ్రైడ్ రైస్ అనేది టేస్ట్ ఫ్లేవరు చాలా బాగుంటుంది. మీరు ఈ ప్రాసెస్లో చేస్తే మటుకు ప్రాన్స్ ఫ్రైడ్ రైస్ అయితే మస్తు ఉంటుందబ్బా. పచ్చిమిర్చి కూడా ఒక 4 కట్ చేసి ముక్కలు కూడా వేసేసుకొని ఫ్రై చేసుకోరు. ఇంకా ఉల్లిగడ్డలు ఫ్రై కాగానే పసుపు అయితే వేసేసుకోరబ్బా. తగినంత పసుపు వేసుకోరి. ఇక్కడ కాశ్మీరీ రెడ్ చిల్లీ 2 టీ స్పూన్లు అయితే వేసేస్తున్నాను నేను. కాశ్మీరీ రెడ్ చిల్లీ ఎక్కువ వేయడం వల్ల కలర్ అయితే మంచిగా వస్తుంది. ఇంకా ధనియాల పొడి అయితే 1 టీ స్పూన్ అయితే వేసేసిన. ఇంకా సాల్ట్ కూడా ఇదే స్టేజ్లో వేసేసుకోవాలబ్బా. 1/2 టీ స్పూన్ గరం మసాలా పౌడర్ కూడా ఇదే స్టేజ్లో వేసేసుకోరి. ఇవన్నీ నూనెలా మంచిగా ఫ్రై అవ్వాలన్నమాట. ఫ్లేవర్ వస్తుందబ్బా ఫ్రైడ్ రైస్కి అనేది. మీరు ఈ ప్రాసెస్లో ఇట్లా ఫ్రైడ్ రైస్ చేసుకోరి. కడాయిలా మస్తు టేస్ట్ ఉంటుంది. ఇంకా సాల్ట్ అయితే కొంచెం తక్కువ వేసుకోరబ్బా, ఎందుకంటే మనం ప్రాన్స్లలో సాల్ట్ వేసినాం కదా, అందుకని రైస్కి సరిపడే సాల్ట్ ఇక్కడనే వేసినా కానీ తక్కువ వేసుకోరనమాట. ఇంక ఇక్కడ ప్రాన్స్ మనం అయితే ఫ్రై చేసి పెట్టుకున్నాం కదా, అవి కూడా వేసేసుకొని హై ఫ్లేమ్ మీద టాస్ చేసుకోవాలబ్బా. ప్రాన్స్ ఫ్రైడ్ రైస్ ఇట్లా చేసుకోవడం వల్ల అయితే మస్తు టేస్ట్ అయితే బాగా కుదురుతుంది. ఇంక ఇక్కడ కొంచెము ఒక 2 టీ స్పూన్లంతా సోయా సాస్ కూడా వేసేసుకోవాలబ్బా. సోయా సాస్ కంపల్సరీ వేసుకోవాలి. అట్లా అయితేనే ఫ్రైడ్ రైస్కి కలర్ అనేది వస్తుంది, టేస్ట్ కూడా మంచిగా ఉంటుందబ్బా. చాలామంది ఇదే స్టేజ్లో రెస్టారెంట్లలో చేసేటప్పుడు అజినోమోటో వేస్తారనమాట, కానీ అజినోమోటో వేసుకోవద్దబ్బా. అజినోమోటో వేసుకోకుండా ఫ్రైడ్ రైస్ టేస్టీగా ఎట్లా చేయాలనేది మీకు ఈరోజు చూపిస్తుంది అనమాట. ఇంకా రైస్ అయితే ఉడకబెట్టి పెట్టినాం కదా, అది కూడా వేసేసుకొని మంచిగా హై ఫ్లేమ్ మీద టాస్ చేసుకోవాలి. ఒక 5 మినిట్స్ ఖచ్చితంగా హై ఫ్లేమ్లో టాస్ చేసుకోవాలబ్బా. ఇట్లా టాస్ చేసుకుంటే రైస్కి ఆ రొయ్యలది ఫ్లేవర్ అనేది పట్టేస్తుంది అన్నట్టు. చూస్తున్నారు కదా, మంచిగా కలిపేసుకొని ఇంకా ప్రాన్స్ ఫ్రైడ్ రైస్ అయితే రెడీ అయిపోయిందబ్బా. కొత్తిమీర, పుదీనా, కరివేపాకు కూడా వేసేసుకోరి. ఎక్కువ వేయడం వల్ల ఫ్లేవర్ బాగుంటుంది. ఈ వీడియో నచ్చితే లైక్ కొట్టరబ్బా. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.